హలో ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే. నాకు కూడా తెలిసిందే. 'ఎస్ఎస్ఆర్ఎంబీ 29' మూవీ మీద ఎంత అంచనాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి. సో, ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొత్తం గూడా జనవరి 2 తారీఖున కంప్లీట్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే కాస్టింగ్ మీదైతే ఫుల్ ఫోకస్ అయితే పెట్టారట. అంటే కాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మూవీలో ఎవరెవరు నటించాలి, ఎవరెవరి క్యారెక్టర్ ఏంటి అనే విధంగా అయితే తీసుకోవడం అయితే మొదలుపెట్టారంట. ఆల్రెడీ ఇక్కడ మనకు వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే మలయాళ నటుడు మన 'పృథ్వీరాజన్' మీదైతే మన మూవీలో ఉండే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి అనే విధంగా అయితే వినిపిస్తున్న టాక్. తర్వాత చూసుకున్నట్లయితే 'ప్రియాంక చోప్రా' గారు ఈ మూవీలోని వస్తున్న అంటే మెయిన్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ కింద నటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే చెప్తున్న టాకు. కానీ అంటే ఎందుకు ఇంత గట్టిగా నమ్ముతున్నారు అంటే మొన్నటికి మొన్నే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనైతే దర్శనమిచ్చారు మన 'ప్రియాంక చోప్రా' గారైతే. అసలు ఎందుకు అక్కడ దర్శనమిచ్చారు? ఖచ్చితంగా 'ఎస్ఎస్ఎంబీ 29'లోనైతే 'ప్రియాంక చోప్రా' గారు హీరోయిన్‌గా నటిస్తున్నారు అనైతే రూమర్స్ వస్తున్నాయన్నమాట. యాక్చువల్లీ 'ప్రియాంక చోప్రా' గారైతే హీరోయిన్‌గా నటించడం లేదు. అసలు విషయం ఏంటి అంటే 'ప్రియాంక చోప్రా' గారు 'ఎస్ఎస్ఎంబీ 29'లోనైతే మెయిన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. కాకపోతే ఒక లేడీ క్యారెక్టర్. అది కూడా ఒక మెయిన్ లేడీకి సంబంధించిన క్యారెక్టర్‌లోనైతే నటిస్తున్నారంట. కానీ హీరోయిన్ క్యారెక్టర్ అయితే కాదు అని యూనిట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు హీరోయిన్ ఎవరు తీసుకుంటారు అన్న విషయానికొస్తే హీరోయిన్‌ని యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మన టాలీవుడ్‌లోని అదే విధంగా బాలీవుడ్‌లోని ఇంకా కాలీవుడ్‌లో, శాండిల్‌వుడ్‌లో ఎక్కడ చూసుకున్నా సరే ఆల్రెడీ అందరూ పరిచయం ఉన్న మొఖాలే. అందరికీ తెలిసిందే కదా! ఇప్పుడు మేము కొత్తగా ట్రై చేస్తాం. అంటే హాలీవుడ్ నుంచి తీసుకొచ్చే అవకాశాలు మన 'త్రిబుల్ ఆర్'కి ఏ విధంగా చేశారో ఖచ్చితంగా ఈ మూవీకి కూడా అదే విధంగా చేస్తాం అనే విధంగా అయితే మన రాజమౌళి గారు అదే విధంగా మూవీ టీమ్ కూడా ఒక చిన్న హింట్ అయితే ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుందన్నమాట. సో, ఇక్కడ అందరికీ తెలిసిందే కదా! అంటే హాలీవుడ్‌ని తీసుకొస్తే ఇప్పుడు మొత్తం మూవీ గూడా ఒక ఓవరాల్ పాన్ వరల్డ్ మీదుగా తీస్తున్నట్లు అందరికీ తెలుస్తుంది. సో, ఈ విధంగా బయట వాళ్ళని అంటే బయట దేశస్తులతో గూడా మన వాళ్ళు గట్టి సంబంధాలైతే ఏర్పరుచుకున్నట్లు అందరికీ తెలుస్తుంది గదా! క్లారిగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మన 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ ఎంతో భారీ బడ్జెట్‌తోనైతే మన ముందుకు రాబోతుంది. ఒక్క మన 'మహేష్ బాబే' కాదు, మన రాజమౌళి గారి కెరియర్‌లో గూడా హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన మూవీగా అయితే మన 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ అయితే నిలుస్తుందని గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మరి ఈ షూట్ ఆల్రెడీ తొందరలోనే స్టార్ట్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. నేనైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నాను. మరి మీరు వెయిట్ చేసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు చేరుకుంటాయన్నమాట.